నమస్తే. పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని పూర్తిగా ఆపివేయాలంటే దానికి మా దగ్గర కొన్ని కండిషన్లు ఉన్నాయి. వాటికి మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ఒక 15 కండిషన్లు పెట్టాడు. దానికి బదులుగా ఇరాన్ కూడా మాకు కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి, వాటికి మీరు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతాం, లేదంటే మరికొన్ని నెలల పాటు యుద్ధం చేయక తప్పదు అని ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అంటున్నది ఏంటి, మీరు పూర్తిగా అణ్వాయుధాలని న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం మానేయాలి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా తయారు చేయకూడదు అని కండిషన్ పెట్టాడు. మరి ఇరాన్ ఏమంటోంది, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని అమెరికా స్థావరాలను పూర్తిగా ఖాళీ చేసి మీ దేశానికి వెళ్ళిపోవాలి. మరి దానికి అమెరికా ఒప్పుకుంటుందా? ఒప్పుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇలా ఎవరి కండిషన్లు వారు పెడుతున్నారు, అల్టిమేటం ఇస్తున్నారు. మరి ఈ 5 రోజులు కేవలం పాజ్ లాగానే కనిపిస్తోంది. మరి ఎవరు వెనక్కి తగ్గుతారు? అమెరికా వెనక్కి తగ్గుతుందా, ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. నమస్కారం. రావు గారు నమస్తే. ట్రంప్ చాలా కండిషన్లు పెట్టాడు 15 కండిషన్లు. మీ దగ్గర ఉన్నటువంటి 450 కిలోల యురేనియంను మాకు అప్పగించాలి అని పెడుతున్నాడు. అలాగే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని కూడా పెట్టాడు. ట్రంప్ చెప్పినటువంటి కండిషన్స్లో వేటికి ఇరాన్ అంగీకరించవచ్చు, వేటిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ముందర అమెరికా ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది, వాళ్ళ ఎనర్జీ సెంటర్స్ మీద అటాక్ చేస్తానని 48 గంటల టైం ఇచ్చింది. అయితే దాదాపు 18 గంటల టైం ఉండగా 5 రోజుల పాటు పొడిగించింది. అటాక్స్ జరగకుండా ఎనర్జీ సెంటర్స్ మీద అటాక్ చేయనని చెప్పి 5 రోజుల పాటు వాయిదా వేసింది ఎనర్జీ సెంటర్స్ మీద అటాక్. మిగతా యుద్ధం నడుస్తూనే ఉన్నది. కాకపోతే ఏంటంటే కొత్తగా చేయబోయే టాక్టిక్స్లో స్ట్రాటజీలో ఎనర్జీ సెంటర్స్ మీద అటాక్ చేయడాన్ని 5 రోజుల పాటు వాయిదా వేసింది. చెప్పండి, కంటిన్యూ. అమెరికా ఎవరితోటి చర్చలు జరుపుతున్నారన్నది స్పష్టత రాలేదు. ఎవరో లీడర్స్ తోటి చర్చలు జరుపుతున్నా ఉన్నారు. బహుశా వాళ్ళ సొంత దేశంలో ఉన్న రాజా పహ్లవి షా, లేకపోతే ఎవరైనా సరే డిసిడెంట్ లీడర్ సీక్రెట్గా చేస్తున్నారా అన్నది తెలియలేదు. అయితే ఇప్పుడు అమెరికా సైడ్ నుంచి 15 పాయింట్ల ప్రస్తావన వచ్చింది. అందులో మెయిన్గా ముఖ్యంగా న్యూక్లియర్ బాంబులు తయారు చేయకపోవడం, తర్వాత ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం కూడా ఏదైతే 476 కేజీలు లాస్ట్ రిపోర్టెడ్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉందో దాన్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దానికి అప్పగించేయాలి. సెకండ్, హార్ముజ్ జలసంధిని ఖాళీ చేసేయాలి. మూడోది, టోల్ ట్యాక్స్ వేయకూడదు హార్ముజ్ జలసంధిలో. తర్వాత డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. ఇది మెయిన్ కండిషన్స్ చూస్తే. అలాగే ఇరాన్ సైడ్ నుంచి వచ్చిన కండిషన్స్ చూస్తే వాళ్ళు నిజంగా చంద్రుడిని అడుగుతున్నట్టున్నారు. ఫస్ట్ అమెరికా స్థావరాలన్నీ మిడిల్ ఈస్ట్లో ఏవైతే 22 ఉన్నాయో వాటిని అన్నింటినీ ఖాళీ చేసేయాలి. అంటే బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ కూడా ఖాళీ చేయాల్సి ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే 3 ఆర్ల కింద లెక్క పెడతాం. ఫస్ట్ ఆర్ ఏంటంటే వాళ్ళకి సార్వభౌమత్వానికి కావాల్సినవన్నీ, దేశానికి ఉండాల్సిన హంగులన్నీ ఒప్పుకోవాలి. రెండవది రిపరేషన్స్. ఇరాన్కి ఇప్పటి వరకు శాంక్షన్స్ వల్ల కానీ ఈ యుద్ధంలో కానీ జరిగిన నష్టం మొత్తం అంతా అమెరికా, ఇజ్రాయెల్ పూడ్చాలి. మూడవది రీఅష్యూరెన్స్, ఫ్యూచర్లో మళ్ళీ అటాక్ చేయమని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వాలి. అయితే ఈ కండిషన్స్ పెట్టడంతో పాటు సైమల్టేనియస్ గా వాళ్ళ పార్లమెంట్ ని స్పెషల్ సెషన్ కి పిలిచారు. ఇంకోటి కూడా అడుగుతున్నారు కదా సార్, ఇప్పుడు ఇంకోటి, ఇంతవరకు యుద్ధంలో జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని ఇరాన్ అడుగుతోంది కదా, అవన్నీ సాధ్యపడుతుందా? రిపరేషన్స్ మొత్తం యుద్ధంలో జరిగిన నష్టపరిహారమే కాదు, అంతకుముందు ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల జరిగిన నష్టపరిహారం కూడా చెల్లించాల్సింది. అది చాలా కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది కాబట్టి చాలా వరకు పే చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి అమెరికా ఒప్పుకుంటుందంటారా? ఒకటి నష్టపరిహారము, దానికంటే క్లిష్టమైనటువంటిది వెస్ట్ ఏషియాలో ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి, ఇప్పుడు మీరు చెప్పారు 22 బేస్లు ఉన్నాయి అమెరికా సైనిక స్థావరాలని చెప్పి, వాటిని ఖాళీ చేయడానికి అమెరికా ఒప్పుకుంటుంది? అట్లీస్ట్ అన్నీ కాకపోయినా కొన్నింటినైనా. ఈజ్ ఇట్ పాసిబుల్? నన్ను అడిగితే ఏ కండిషన్కి ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఎలా? ఆ 15 కండిషన్స్లోనూ ఏ పరిస్థితికి ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ కూడా
బహుశా ఈ రిపరేషన్స్ అంటే ఈ పేమెంట్ సిస్టమ్ అంటే ప్రస్తుతానికి పాతది జరిగిపోయింది, కొత్తగా మొదలెడదాం అన్నదానికి ఒప్పుకోవచ్చు. కానీ హార్ముజ్ జలసంధి మీద కొత్తగా నియంత్రణ వాళ్ళు ఏదైతే సాధించారో ఐఆర్జిసి మాత్రం ఒప్పుకోదు. ఈ రోజుని ఐఆర్జిసి నిజంగా పరిపాలిస్తుంది ఇరాన్ని. ఎందుకంటే అయోతల్లా ఇంకా పబ్లిక్ రాలేదు, అంటే బహుశా ఇంజూర్డ్ అయి ఉండాలి, కోమాలో ఉన్నారో లేకపోతే హెల్దీగా ఉన్నారో అది తెలియదు. కానీ మొత్తం మీద ఐఆర్జిసి కమాండెంట్ దేశాన్ని మొత్తం కమాండెంట్ కంట్రోల్లో ఉంది. ఇది స్పష్టంగా ఉంది. దీనికి మాత్రం ఒప్పుకునేటట్టు కనిపించట్లేదు. పైపెచ్చు పార్లమెంట్లో టోల్ కలెక్షన్ యాక్ట్ పాస్ చేస్తున్నారు లీగల్గా. హార్మోన్ జలసంధిలో ప్రతి బ్యారెల్ నుంచి మరి సెలెక్టెడ్ బేసిస్లో వసూలు చేసే విధానం. ఆ పైన అది కూడా ప్రిఫరబుల్లీ ఇన్ యుయాన్ అంటే చైనీస్ కరెన్సీ. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు చూస్తే చైనా అన్నిటికంటే హ్యాపీయెస్ట్ కంట్రీ కింద కనిపిస్తుంది. ఎందుకంటే ఓ సైడ్ ఇరాన్ని హెల్ప్ చేయగలుగుతుంది, మిసైల్కి కావాల్సిన ముడి పదార్థాలు టెక్నాలజీ అన్ని సరఫరా చేస్తుంది, సైబర్ వార్ఫేర్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తుంది, శాటిలైట్ ఇమేజరీ ఇవ్వగలుగుతుంది బైడోవ్యూది, ఆ పైన వాటిని టెస్ట్ కూడా చేస్తుంది. దీనివల్ల అమెరికాకి దాదాపు సమానంగా ఎదగలుగుతుంది ఈ యుద్ధంలో. అందువల్ల చైనా మ్యాక్సిమం బెనిఫిటెడ్. వాళ్ళు ఇరాన్ని ప్రోత్సహించేటట్టు కనిపించట్లేదు. వాళ్ళకి ఏంటంటే చైనా వాళ్ళకి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆయిల్ ఇన్సెక్యూరిటీ తగ్గింది. ఆ తగ్గిన తర్వాత వాళ్ళు ఇరాన్ యుద్ధాన్ని ఆపు చేయదలుచుకోలేదు. అందుకని వాళ్ళు కూడా కామెంట్స్ వేస్తున్నారు. ఈ 15 చార్టర్ డిమాండ్ ఏదైతే ఉందో అమెరికా పెట్టింది అది నిజంగా ఒప్పుకునే పరిస్థితుల్లో కనిపించట్లేదు ప్రస్తుతానికి. అయితే ఇరాన్ కూడా మనం ఒకటి గమనించాలి. లాస్ట్ 1 మంత్ ఇప్పుడు దాదాపు 4 వారాలు అయిపోవస్తుంది, ఎల్లుండి 4 వారాలు అయిపోతుంది. ఈ 4 వారాల్లో ఇరాన్ కూడా విపరీతంగా దెబ్బతింది. ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, ఐఆర్జిసి నేవీ దాదాపు ఫినిష్ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ కూడా ఫినిష్ అయిపోయింది. కేవలం మిసైల్ క్యాపబిలిటీ ఉంది, ఎనర్జీ సెంటర్స్ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఆయిల్ ఎల్ఎన్జి ఖతార్ తోటి ఏదైతే జాయింట్ ప్రొడక్షన్ ఉందో ఆల్ పరాస్ ఆ బేస్ దెబ్బతింది. తర్వాత ఐలాండ్ కార్క్ ఐలాండ్ దెబ్బతింది. ఎక్స్పోర్ట్స్ విపరీతంగా దెబ్బతింటాయి. దానివల్ల వాళ్ళు కూడా ఒక అదను కోసం వేచి చూస్తున్నారు. బహుశా 48 గంటల లోపల అంటే 5 రోజులు పూర్తయ్యే లోపల వాళ్ళు ఏదో కొలిక్కి వస్తారు, అట్లీస్ట్ టెంపరీ ప్రూఫ్ కోసమైనా. కానీ అంటే పర్పెచువల్ అంటే శాంతి మాత్రం ఒప్పందం మాత్రం జరిగేటట్టు కనిపించట్లేదు. యుక్రెయిన్ అంటే అంటే ఇది మరొక 5 రోజుల తర్వాతనో లేకపోతే ఈ బ్రేక్ ప్రకటించిన తర్వాత ఈ డేస్ అవగానే మరొకసారి యుద్ధం మొదలవడానికి ఆస్కారం ఉందా? అంటే పూర్తి స్థాయిలో? ఎస్. అమెరికా ఏంటంటే 82 ఎయిర్ బోర్న్ డివిజన్ ఉంటుంది. అందులో ఒక బ్రిగేడ్ అంటే దాదాపు 3000 నుంచి 4000 మంది వరకు జవాన్లు అంటే పారా కమాండోస్ ఉంటారు. వాళ్ళతో పాటు మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ 31st మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఏదైతే కొరియా నుంచి తీసుకొచ్చారో ఒక ల్యాండింగ్ షిప్ అంటే ఒక దీవి క్యాప్చర్ చేయడానికి ఉన్న క్షమత ఉంటుంది వాళ్ళకి. ఆ బ్రిగేడ్ని తీసుకొస్తున్నారు, 82 ఎయిర్ బోర్న్ డివిజన్ తీసుకొస్తున్నారు. అలాగే ఇరాక్లో ఉన్న కొంతమంది డిసిడెంట్స్ అంతకుముందు ఎవరైతే ఇరాన్కి సపోర్ట్ చేసేవారో పాక్షికంగా వాళ్ళు వీళ్ళది మలుపు తిప్పుకున్న వాళ్ళ వైపు అమెరికా వైపు మలుపు తిప్పుకున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం వాళ్ళు కూడా ఇరాన్ బోర్డర్లో ప్రెషర్ పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా అమెరికా ఏంటంటే అన్ని విధాల యుద్ధానికి మాత్రం తయారుగా ఉంటాయి. అయితే ఇక్కడ రావు గారు, ఇది ట్రంప్ నిజంగానే యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించాలా, లేకపోతే ఇదొక వార్ టాక్టిక్స్లో భాగంగా జరుగుతోందా? ఇరాన్ కాస్త బ్యాక్ ఫుట్లో పడేయడానికి ఒక వార్ టాక్టిక్స్లో భాగంగా ట్రంప్ ఇలాంటి ప్రపోజల్ పెట్టాడా? ఈ 5 days అనేది, ఈ పాజ్ అనేది నిజంగా పీస్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడా? నిజంగా ఆ యుద్ధం ఆగిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నాడా? దీని వెనక ఇంకేమైనా బిహైండ్ ది కర్టన్ వేరే ప్లాన్ ఏమైనా ఉందా? మీరు అడిగినది చాలా క్లిష్టమైన ప్రశ్న. బహుశా ట్రంప్ గారికి కూడా దానికి ఆన్సర్ తెలియదు. ఎందుకంటారా, హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసేంత వరకు యుద్ధం విరామం రాదు. అందువల్ల నిజంగా శాంతికి వెళ్ళిపోవాలన్నా కానీ హార్ముజ్ జలసంధి ఇరాన్ ఒప్పుకునేంత వరకు అది జరిగే ప్రసక్తి లేదు. అది జరగకుండా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, ఫోర్స్ని మిలిటరీ ఓపెన్ చేయాలి అంటే 82 ఎక్స్పెడిషనరీ ఫోర్స్, 31 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్, 82 ఎయిర్ బోర్న్ డివిజన్ ఇవన్నీ యాక్షన్లోకి రావాలి.
అంటే యుద్ధానికి తయారుగా ఉన్నారు, యుద్ధానికి చేయడానికి కూడా వాళ్ళు తయారుగా ఉన్నారు. అలాగే బ్రిటిష్ డిస్ట్రాయర్ ఒకటి, జలగాంతరామి ఒకటి, తర్వాత బ్రిటన్లో ఉన్న B2 బాంబర్లు, డీగో గార్షియాలో ఉన్న B2 బాంబర్లు అన్నీ రెడీగా ఉన్నట్టు లెక్క పెట్టుకోవచ్చు. ఈ డిస్ట్రాయర్ ప్లస్ న్యూక్లియర్ సబ్మెరీన్ ఏదైతే వచ్చిందో వాళ్ళ దగ్గర టామహాక్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. సో ఆ విధంగా ఏంటంటే శాంతిని కోరుకుంటున్నారు, కానీ హార్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యేంత వరకు మాత్రం ఈ ఎట్టి పరిస్థితి యుద్ధం ఆగేటట్టు కనిపించట్లేదు. సో బోత్ ఎస్ అండ్ నో. చెప్పండి. అయితే ఇప్పుడు అమెరికా పెట్టినటువంటి ఈ కండిషన్లు, ఈ 15 కండిషన్లకి ఇరాన్ తల వంచకపోతే వాట్ విల్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ జరిగేది నన్ను అడిగితే హార్ముజ్ జలసంధి దగ్గర ఓమాన్లోనో ఎక్కడో సౌదీ అరేబియాలో 82 ఎయిర్ బోర్న్ డివిజన్ ని ఆఫ్లోడ్ చేస్తారు, లేకపోతే ఇరాక్లో దిగుతారు. అక్కడి నుంచి నార్త్ సైడ్ నుంచి వాళ్ళు ఇరాన్ని అటాక్ చేయాలని చూస్తారు. లేకపోతే హెలికాప్టర్లు ఫ్లీట్ స్ట్రెంత్ బాగానే ఉంది, ఒక యూనిట్ హెలిబాల్ చేసి ఒమాన్ పక్కనున్న జలసంధిలో ఇరాన్ IRGCని వెనక్కి తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తారు. దాని ద్వారా హార్ముజ్ జలసంధి బై ఫోర్స్ ఓపెన్ చేయిస్తారు. ఈ లోపల మైన్ స్వీపర్స్ కొన్ని తీసుకొచ్చి వాటి ద్వారా అక్కడ ఉన్న బహుశా అంచనా ప్రకారం ఉన్న 12-15 మైన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్, వాటిని క్లియర్ చేస్తారు. క్లియర్ చేయించిన తర్వాత అటు నార్త్ నుంచి ఇటు సౌత్ నుంచి అక్కడ పటిష్టంగా కూర్చుని IRGCని డెసిమేట్ చేయాలని చూస్తారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇంకా టాప్ లీడర్షిప్ని ఇంకా ఎలిమినేట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి మాత్రం రెజీమ్ చేంజ్ అయ్యేంత వరకు హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ కంట్రోల్లోకి రారు. వాళ్ళ కంట్రోల్ రాకపోతే ప్రస్తుతం నెక్స్ట్ మంత్ జరగనున్న వరల్డ్ పీస్ కమిటీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో హమాస్ని డిసామ్ చేయడానికి అవి ఫెయిల్ అవుతాయి. అవి ఫెయిల్ అయితే ఇజ్రాయెల్ మనుగడకే చాలా కష్టం. అందుకని చెప్పి వాళ్ళు కూడా వేరే విధంగా కొంత అమెరికా తోటి ఏకీభవించకపోయినా కానీ వాళ్ళ ప్రెషర్ వాళ్ళు పెడతారు. సో నాకేమనిపిస్తుందంటే ఇరాన్ కొంత మెచ్యూరిటీ చూపించి అణ్వస్త్రాలు తయారు చేయడం, కావాలంటే మీరు భూమిలో 200 మీటర్ల లోతు ఇరుక్కుపోయిన 476 కేజీలు యురేనియం మీరు తవ్వి పట్టుకెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పే అవకాశాలు. అలాగే హార్ముజ్ జలసంధిలో కొంతవరకు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంది, కానీ ఏమాత్రం ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రామిస్ చేసినా కానీ వెనక్కి తగ్గే అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం మొదలైతే మాత్రం ఇంకా ఎక్కువ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రస్తుతం విరామం తీసుకుని ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాకు శాంతి వస్తుందని చెప్పి భావం ఉంది. అయితే ఈ రోజుకి యుద్ధం పరిస్థితి తాత్కాలికంగా తీవ్రత తగ్గింది, పాజ్ ఇచ్చారు. ఎవరు వీక్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు, ఎవరిది పై చేయగా కనిపిస్తుంది ఈ క్షణానికి? మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి సమయానికి చాలా మంది క్షణంలో చూస్తే ఇరాన్ తప్పనిసరిగా పై చేయిలో ఉంది. వాళ్ళకి S-400 మిసైల్ సిస్టమ్స్ అందిని, అంటే ఏంటంటే F-35 లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ విమానాలు కూడా వాళ్ళు కూల్చగలిగే క్షమత వాళ్ళకి వచ్చేసింది. తర్వాత ఓన్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ తయారు చేసుకోగలుగుతున్నారు. లాంచర్స్ 2/3 డిస్ట్రాయ్ అయినా కానీ దాదాపు 80-90 లాంచర్స్ ఇంకా మిగిలి ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాటిని వినియోగించిన ఇంకా మిసైల్స్ వాడే అవకాశం ఉంది. UAVs డెవలప్ చేసుకోగలరు. అటు చైనా నుంచి సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, తర్వాత శాటిలైట్ ఇమేజరీ హెల్ప్ వస్తుంది. కొత్తగా మిసైల్స్ తయారు చేయడానికి మెటీరియల్ వస్తానే ఉంది. మిసైల్స్ ప్రయోగించి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేయడం వల్ల వైల్ ఇప్పటి వరకు ఇరాన్ సక్సెస్ఫుల్ కాకపోయినా కానీ అమెరికా కూడా కొంచెం భయం పట్టుకుంది. అందుకనే ఆ యుద్ధ రంగాన్ని నుంచి తీసుకుని వెళ్ళి దాదాపు 384 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. అంటే ఏంటంటే కొంత అవుట్ ఆఫ్ ఎఫెక్టివ్ రేంజ్ ప్లస్ వీళ్ళకి డిటెక్షన్ టైం ఇంక్రీజ్ చేసుకున్నారు. తద్వారా కౌంటర్ మిసైల్స్ ఫైర్ చేయడం, లేకపోతే కౌంటర్ ఫైర్ చేయడం, లేకపోతే ఎవేజివ్ టాక్టిక్స్ లెఫ్ట్ కానీ రైట్ కానీ జరగడం వల్ల ఎవేజన్ తీసుకోవడానికి తయారుగా దాదాపు 400 కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోయారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్కి రెజీమ్ చేంజ్ ఏదైతే అనుకుందో అది ఇప్పటి వరకు అచీవ్ కాలేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో హెల్ప్ తీసుకుని ఇక్కడ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయలేకపోతుంది.
లాస్ట్ ఫిబ్రవరి వరకు హార్మోజ్ జలసంధిలో ఎటువంటి టోల్ ట్యాక్స్ ఉండేది కాదు. ఇప్పుడు టోల్ వసూలు చేయడం వల్ల ఇరాన్కి ఇన్కమ్ వస్తుంది. దాదాపు $1 పర్ బ్యారెల్, రోజుకి 40 లక్షల బ్యారెల్లు ట్రాన్స్ఫర్ అయినా కానీ దాదాపు $4 మిలియన్ల రోజు ఇన్కమ్ వస్తుంది. దానివల్ల ఐఆర్జీసీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ విధంగా ఇరాన్ది పై చేయి అని భావిస్తుంది. అయితే ఇంతకుముందు ఇరాన్ చెప్పినట్టుగా మేము 6 నెలలైనా కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేయగలమని చెప్పి ఐఆర్జీసీ ప్రకటించింది. ఇటుపక్క ట్రంప్ యుద్ధానికి తహతహలాడుతోంది ఇరాన్, ఎక్కడ తగ్గడం లేదు. ట్రంప్ భయపడుతున్నాడు, కావాలనే వెనకడుగు వేస్తున్నాడు. ఎందుకంటే తన మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది, ఈ యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి సొంత దేశంలోనే సొంత పార్టీలోనే చాలా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ట్రంప్ అందుకనే వెనకడుగు వేస్తున్నాడు అనేటువంటి ఒక భావన ఉంది, ఒక అభిప్రాయం ఉంది. హీఈస్ లూజింగ్ ద బ్యాట్. ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇరాన్ అప్పర్ హ్యాండ్లో ఉంది, అమెరికా డౌన్లో ఉంది. ఇజ్రాయెల్ తన ప్రయోజనాల కోసం తన ట్రాప్లో ట్రంప్ చిక్కుకున్నాడు అనేటువంటిది ఒక జనరల్గా చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఇది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? యుద్ధాన్ని ఆపేయడానికి ట్రంప్ నిశ్చయించుకున్నాడు. యాక్చువల్గా ఈ మధ్యన లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రంప్ గారికి కొత్త పేరు పెట్టారు, టాకో. టాకో అంటే మన సమోసా లాంటిది, ఒక పాపులర్ మెక్సికన్ డిష్. అదే చపాతీలో కొంచెం సలాడ్ ఫిల్లింగ్లా పెట్టి స్నాక్ లాగా అమ్ముతారు టాకోస్. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్ సౌత్, అంటే వెనక్కి తగ్గుతాడు అన్నట్టుగా మెమేల్ చేయడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్ హెల్ప్ కోసం వచ్చింది అమెరికా, అందులో రెజ్యూమ్ చేంజ్ అవుతున్నదన్న బేసిస్ మీద వచ్చారు. అయితే ఆ రెజ్యూమ్ మాత్రం చేంజ్ అయింది, కానీ కొత్త గవర్నమెంట్ సేమ్ పవర్లో ఉంది, అంటే సేమ్ ఐడియాలజీ, పవర్, స్ట్రాటజీలో ఉంది. తర్వాత ఇరాన్ హార్మోజ్ సంధిని వెపన్ కింద వాడుకోగలుగుతుంది ఈరోజు. అలాగే 22 బేసెస్ మీద, అమెరికన్ బేసెస్ మీద మిడిల్ ఈస్ట్లో అటాక్ చేసి, మేము కావాలంటే మీ వాటర్ సప్లైని కూడా బంద్ చేయగలం, ఎందుకంటే మీరు సముద్రపు నీటి మీద శుద్ధి చేసుకుని ఆ నీటిని వాడతారు, వాటిని అన్నింటినీ డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ మాకు ఉందని చూపించి మిడిల్ ఈస్ట్ని భయపెట్టారు. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోలేదు. అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఇరాన్ది పై చెయ్యి, కొంతవరకు అమెరికా హార్మోజ్ జలసంధి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంది. అది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయించలేకపోతే అమెరికా యుద్ధంలో ఓడిపోయినట్టుగానే కన్ఫామ్. దానికోసం ఇప్పుడు దాని ముందు అదే కదా చిక్కుముడి, అది ఓపెన్ చేయించలేకపోతే అమెరికా యుద్ధంలో ఓడిపోయినట్టుగానే అనుకోవాలి. చూడాలి మరి ఈ 2-3 రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో ఈ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు రాజీ పడతారు అనేది చూడాల్సినటువంటి విషయం. చూద్దాం. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు? అమెరికా ఓడిపోతోంది, చాలా నష్టం జరిగిందని చెప్పి ఒక అభిప్రాయం ఉన్నది. ఇరాన్కి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా అమెరికాని దెబ్బతీయడంలో, అంతర్జాతీయంగా అమెరికా పరువు తీసేయడంలో ఇరాన్ సక్సెస్ అయిందని చెప్పి చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ యుద్ధం మరికొంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందా? ఎవరు పై చేయి సాధిస్తున్నారు, ఎవరు కింద పడ్డారు? ట్రంప్ అనే మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.